రాత్రి 10 గంటలు విశాఖపట్నం సమీపంలోని ఆ చిన్న గ్రామం మీద ఒక్కసారిగా ఆకాశంలో వెలుగులు మెరిపించాయి. మొదట అది ఎవరికి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ వెలుగులు ప్రతి రాత్రి అదే సమయానికి కనిపించడం మొదలయ్యాక భయం మెల్లగా గ్రామాన్ని చుట్టుకుంది. ఆ గ్రామంలో ఉన్న ఒక సాధారణ పాఠశాల ఉపాధ్యాయుడు రామమూర్తి ఈ సంఘటనలను గమనించడం ప్రారంభించాడు. అతను కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే కాదు, ప్రశ్నలు అడగడం అతని అలవాటు. ప్రతి రాత్రి ఆ అడవిలోకి వెళ్ళి ఆ వెలుగులను తన డైరీలో రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. సమయం, రంగు, దిశ, ప్రతి చిన్న వివరాన్ని నమోదు చేశాడు. కొన్ని రోజుల తర్వాత అతని గమనికలు మరింత విచిత్రంగా మారాయి. వెలుగులు కేవలం ఆకాశంలో కాదు, నేల మీద కూడా కదులుతున్నట్టు కనిపించాయి. ఒకరోజు అతను గ్రామంలో ఎవ్వరూ వెళ్ళని లోతైన అడవిలోకి వెళ్ళాడు. అదే అతని చివరి ప్రయాణమైంది. తరువాతి ఉదయం అతను కనిపించలేదు. కానీ అతని బ్యాగ్ ఒక చెట్టు కింద దొరికింది. అందులో ఒక డైరీ ఉంది. చివరి పేజీపై అతను వ్రాసిన మాటలు మాత్రం హృదయాన్ని గడ్డకట్టించాయి. ఇవి సహజమైనవి కావు, ఇదేదో ప్రయోగం. ఎవరో మన మీద పరీక్ష చేస్తున్నారు. ఆ తరువాత ఆ వెలుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని మూసివేసింది. ఎవ్వరినీ అక్కడికి వెళ్ళనీయలేదు. రామమూర్తి ఎక్కడికి వెళ్ళాడు? ఆ వెలుగుల వెనక నిజమేమిటి? ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ అడవి నిశ్శబ్దంలో ఇంకా ఏదో దాచబడి ఉందనే అనుమానం మాత్రం మిగిలే ఉంది.